11 సార్లు ఈ మంత్రాన్ని చదివి మీరు కోరుకున్న వ్యక్తుల ఫోటో మీద ఈ మంత్రాన్ని 3 సార్లు ఊదితే చాలండి. ఎవ్వరైనా సరేనండి మీ వశం అవ్వాల్సిందే. ఇక తిరుగుండదని మనం చెప్పొచ్చు. మనమేంటంటే ఒక వ్యక్తిని కోరుకుంటూ ఉంటామండి. ఏ వ్యక్తి అయినా పర్వాలేదండి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఇష్టపడతాం. అలానే కాకుండా మన భర్త కూడా ఏంటంటే కొన్ని సార్లు మనం ఇష్టపడుతూ ఉంటాం. ఇష్టపడే మనం పెళ్లి చేసుకుంటాం. వాళ్ళతో జీవితాంతం ఉండాలనుకుంటాం. అన్నీ అనుకోని ఏంటంటే గనక పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఏంటంటే కొద్ది రోజులు బానే ఉంటాం. ఆ తర్వాత ఏంటంటే ఆటోమేటిక్‌గా గొడవలు రావటం, అంటే మధ్యలో ఇంకొక వ్యక్తి రావటం, ఇలాంటివేంటంటే సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదండీ. భర్త మనని ఇష్టపడడు. అలానే కాకుండా మనం కోరుకున్న వారు కూడా అవసరం ఉన్నంతసేపు మనతో బావుండి, ఆ తర్వాత అవసరాలు తీరిన తర్వాత మనని దూరం పెట్టడం, ఇలాంటివి మనం కామన్‌గా చూస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు మీరేంటంటే గనకనండి చాలా వరకు కూడా మనం అంటే నార్మల్‌గా చెప్పాలంటే బాధపడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకిలా మా జీవితంలోనే జరుగుతుందని కొన్ని సార్లు ఏంటంటే మనము దుఃఖిస్తూ ఉంటాం. ఇంకా ఏంటంటే గనక చెప్పాలంటే ఇలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటామనమాట. అలా మీకు జరగకుండా మీరు కోరుకున్న వారు ఎవరైనా సరేనండి, అది భర్త కావచ్చు, రిలేషన్స్‌లో ఉండేవాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చండి. అలాంటి వ్యక్తులు మీ చుట్టూదానే తిరగాలి, మీతోనే ఉండాలి, మీ వశం అయిపోవాలి. ఇంకా మాకు ఏంటంటే గనక ఇందులో పెద్దగా అంటే పని లేకుండా ఈజీగా చేసేసుకుని ఏదైనా మంత్రము, పరిహారం ఉంటే బావుండు అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకేంటంటే గనకనండి ఇది ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే మీరే నమ్మలేరనమాట. మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ఒక్కసారండి ఈ విధంగా మీరేంటంటే గనక ప్రయత్నించండి. వాళ్ళేంటంటే మీ సొంతం కావటమే కాదు, మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారండి. అంత ఇష్టపడుతూ ఉంటారనమాట. అంత శక్తివంతమైన మంత్రం ఇప్పటికి కూడా ఎవ్వరు ఈ మంత్రం గురించి పెద్దగా ప్రస్తావన కూడా లేదు మనకు. కాకపోతే మనకేంటంటే గనక ఈ మంత్రం అయితే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డదనమాట. అత్యంత శక్తివంతమైనది కాబట్టి దీనివల్ల మనకు మేలు జరుగుతుందనమాట. కాబట్టి ప్రయత్నించేసుకోండి. మనమేంటంటే ఒక వ్యక్తినండి చూడగానే ఏంటంటే ఎవరైనా సరే మనసుకు నచ్చారనుకోండి, ఆ వ్యక్తితో ఏంటంటే జీవితం పంచుకోవాలనుకుంటాం. వాళ్ళే మన ప్రాణం అనుకుని వాళ్ళ వెంటే ఉంటూ ఉంటాం. ఏదో ఒక రకంగా ఏంటంటే గనక వాళ్ళను అంటే మాయ చేసో ఏదో చేసి వాళ్ళ నెంబర్స్ తీసుకోవటం, వాళ్ళతో మాట్లాడటం అన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. అలానే కాకుండా వాళ్ళతో ఏంటంటే చక్కగా మూవ్ అవుతూ ఉంటాం. వాళ్ళపై ఏంటంటే గనక మనకు ఫీలింగ్స్ ఉండటం ఇలాంటివి కామన్‌గా జరుగుతూ ఉంటాయి. మనం ఏంటంటే ఎంత ఇష్టపడుతూ ఉంటామంటే గనక వాళ్ళే మన ప్రపంచం, వాళ్ళే మన సొంతం అన్నట్టుగా మనము ఏంటంటే చాలా ఇష్టాన్ని పెంచుకుంటాం. ఇది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైనా కావచ్చండి. ఏంటంటే చాలా ఇష్టాన్ని పెంచుకుంటాం. ఇక వారితోనే మా జీవితం, వారితోనే మా లైఫ్ అన్నట్టుగా ఉంటూ ఉంటాం. ఇలా ఏంటంటే ఉన్నప్పుడు సడన్‌గా ఏంటంటే ఏదో మాట పడక, లేదంటే గనక మాటల వల్ల ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ రావటం, లేదంటే గనక మూడో వ్యక్తి మళ్ళీ మధ్యలో వచ్చి మన లైఫ్‌ని డిస్టర్బ్ చేయటం, ఇలాంటివి సర్వసాధారణంగా కామన్‌గా జరుగుతూ ఉంటాయండి. అలా జరిగినప్పుడు మనం ఏంటంటే గనక బాగా అంటే గొడవలు పడుతూ ఉంటాం. అంటే చాలా గొడవలు జరిగి ఏంటంటే డిస్టెన్స్ అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కలిసే అవకాశం ఉంటుంది, లేదంటే విడిపోతాం. విడిపోకుండా కలవాలి అని చాలామంది కోరుకుంటారు. విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరండి. కాకపోతే ఏంటంటే కలవాలని కోరుకుంటారు. కాబట్టి మీరు అంటే కలవాలి, వాళ్ళతో ఉండాలి, వాళ్ళే మా ప్రపంచం అనుకున్నట్టయితే ఇది చాలా చిన్న పరిహారం అండి. దీనికోసం మీరేం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టకూడదు, ఏం చేయకూడదు. ఫోటో ఉంటే చాలండి. అంటే మీరు అనుకోవచ్చు రియల్‌గా ఫోటో అయితే లేదండి, మాకు ఫోన్‌లోనే ఉందంటే ఫోన్‌లో ఉన్నా పర్వాలేదండి. అలానే కాకుండా ఏంటంటే వాళ్ళ ఫోటో మీ దగ్గర ఒకటి ఉన్నా సరే పర్వాలేదండి, ఫలితం అయితే ఉంటుంది. ఎలా ఉన్నా సరే ఆ వ్యక్తి మీద మాత్రమే ఊదాలి. మీరు ఇంకా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఊదితే ఏంటంటే గనక ఫలితం ఉండదు. అంటే వాళ్ళతో మీకు పరిచయం ఉండాలి, వాళ్ళతో వివాహమైనా సరే జరిగి ఉండాలి, లేదంటే వాళ్ళతో రిలేషన్స్‌లో ఉండటం, వాళ్ళతో మీకు పరిచయమై ఉండటం అంటే ఉంటేనే మీకు ఈ పరిహారం అని ఇప్పుడు చెప్పే ఈ మంత్రము, ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. కానీ వాళ్ళతో మీకు పరిచయం లేకుండా మీరేంటంటే గనక అనవసరంగా చేశారనుకోండి, ఇదేంటంటే మీకు పనిచేయదనమాట. అందుకే మీరు ఒకవేళ ఇష్టపడ్డారు, దూరం అయ్యాము, మేము కలవట్లేదు, ఇంకా మేము కలవాలి ఎలాగైనా సరే అనుకునే వాళ్ళు మాత్రమే చెయ్యండి. అంతేకాని మాకు అసలు పరిచయాలే లేరండి, కానీ వాళ్ళు మాకు కావాలండి అనుకుంటే మాత్రం అసలు జరగదండి. మీరు చేసుకున్నా కానీ వేస్ట్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఇష్టపడిన వ్యక్తి మీద మీరు ఇష్టపడి ఆల్రెడీ ఏంటంటే గనక దూరం పోయామండి, చాలా దూరాలు పెరిగిపోయాయి. అన్ని మనస్పార్థాల వల్లనే జరిగిపోయాయండి. అనుమానం, మనస్పార్థాలు, అలానే కాకుండా తెలియని మూడో వ్యక్తి మా లైఫ్లోకి వచ్చి మా లైఫ్ అంతా కూడా పాడైపోయింది. అసలు అంతా కూడా ఏంటంటే జరిగింది ఒకటి, అయ్యింది ఒకటండి అన్నట్టుగా ఉన్నట్టయితే మాత్రమే చేసుకోండి. అంతేకాని మీరే కావాలని విడిపోయి మళ్ళీ పరిహారం చేసుకోవటం వల్ల ఏం ఫలితం ఉండదు కదా. మీరు వద్దు అని వదులుకున్నప్పుడు ఇంకా మళ్ళీ మనం లైఫ్లోకి తెచ్చుకోవడం అనవసరం కదండి. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా చెయ్యకండి. మీరు అంటే మేము ఉన్నామండి, అయినా కానీ మాకు ఇష్టమండి, మాకు చాలా ప్రాణమండి అనుకునే వాళ్ళు చేయండి. ఇక భార్యాభర్తలంటే భర్త చాలా వరకు కూడా అండి అంటే ఇలా దెబ్బలాడుకోవటం, కొట్టుకోవటం, అంటే తిట్టుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఉంటాయి. కానీ కొన్ని సార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే దూరాలు పెరిగిపోతాయి అనమాట. అంటే ఎలా అంటే గనక నువ్వెంత నేనెంత అన్నట్టుగా గౌరవ మర్యాదలు లేకుండా మాట్లాడుకోవటం. కొంతమంది ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు, కొంతమంది ఏంటంటే గంభీరంగా ఉంటారు. అంటే కొంతమంది మాటలు పడతారు, కొంతమంది పడరు. కొంతమందికి మనసుకు గుచ్చుకున్నప్పుడు వీళ్ళతో ఏంటి ఇంకా తెగదెంపులు చేసుకుందాం అన్నట్టు
అన్నట్టుగా ఉంటూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ పరంగా కూడా అండి ఏంటంటే మీరు ఒకవేళ సెన్సిటివ్ వ్యక్తులైనా గంభీరస్తులైనా ఎవరైనా పర్వాలేదండి చేసుకోండి. ఇదేంటంటే కులమతాలకు అతీతంగా చేసుకునేదనమాట. అంటే ఈ కులం వాళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలి ఇలా ఇలా ఏమీ లేదండి. మనకైతే ఈ తంత్రశాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే గనక ఎవరైనా చేయొచ్చు. ఎవరు చేసినా పర్వాలేదు. కానీ మీరు ఎంత నమ్మకంగా చేసుకున్నారు అనేది మాత్రం ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఏదో మనం జస్ట్ అంటే టైం పాస్ కోసం చేద్దాంలే, ఏదో ఊరికే చేద్దాంలే, అలా ఊరికే ఏంటంటే గనక అంటే ఒకసారి ట్రై చేద్దాంలే అన్నట్టుగా కాదండి. మీరు నిజంగా మీకు కావాలి, మీరు కోరుకుంటున్నారంటే మాత్రం చెయ్యండి, ఫలితం ఉంటుంది. లేదు జస్ట్ టైంపాస్ కోసం అంతేనండి, ఏదో మళ్ళీ ఇంకా 4 రోజులు మాట్లాడిన తర్వాత వదిలిపెడదామండి, వాళ్ళతో మాకు సంబంధం లేదనుకుంటారు కదా, అలాంటప్పుడు మీరు చెయ్యకండి. ఎందుకంటే ఇది టైంపాస్ అయితే కాదండి, మనకు తంత్రశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుందన్నమాట. ఎంత నమ్మకంగా చేసుకుంటారో అంత మంచి ఫలితం పొందుతారనమాట. ఒక్క రోజులోనే మీ దగ్గరకు వచ్చేస్తారు, ఒక్క రోజులోనే మీ వశమైపోతారు, మీ చుట్టూదా తిరుగుతారని కాదు. కంటిన్యూగా ఏంటంటే గనక కనీసం మనం గుర్తుపెట్టుకోండి 5 రోజులు కానీ 3 రోజులు కానీ చెయ్యాలన్నమాట. అలాంటప్పుడే ఫలితం ఉంటుంది. కానీ ఒక్కసారికే ఫలితం అయితే రాదు. అంటే ఫోటోకు మనం ఏంటంటే గనక అది మన వైపుకు వచ్చేలాగా మనం చేసుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే వశీకరణ ప్రక్రియ అండి. దీంట్లో ఏంటంటే గనక పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏంటంటే వశీకరణం అంటే అమ్మో ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, ఇది చేసిన తర్వాత వాళ్ళకి ఏమన్నా అవుతుందో అనుకుంటారు. కానీ అలా కాదు. కేవలం మనకు తెలిసిన వ్యక్తి అంటే మన వైపు ఉండాలని మనం కోరుకుంటున్నాం అంతే. మనకు మన సొంతం కావాలి, మన వ్యక్తి మన సొంతం కావాలి అంతే. అంతకు మించి ఇక్కడ మనం ఏం తప్పు చేయట్లేదు. కాబట్టి మీరు భయపడాల్సిన పనే లేదండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగా ఫలితం అయితే వస్తుంది. మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అంటే చిన్న పరిహారమే, పెద్దదేం కాదు. కాకపోతే ఏంటంటే కనుక నమ్మకం అనమాట. మీరు ఇది చేసేటప్పుడు ఏంటంటే కనుక నిష్ట నియమం అంటూ ఏమీ లేదు. అది తినకూడదు, ఇది తినకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలంటూ ఏమీ లేదండి. మీరు నాన్ వెజ్ తిని కూడా చేసుకోవచ్చు. ఆడవాళ్ళు ఏంటంటే కనుక అంటూ ముట్టుకు సంబంధించినప్పుడు కూడా మనం ఏంటంటే కనుక ఇది చేయొచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనము ఇలా ఏ సిచ్యువేషన్లో ఉన్నా చేయొచ్చు. రోజుకు 2 సార్లు కూడా ఈ మంత్రం చదివి ఫోటో మీద ఊదొచ్చు. లేదంటే కనుక రోజుకు ఒకసారైనా సరే ఈ మంత్రం చదివి మీరేంటంటే కనుక ఫోటో మీద ఊదవచ్చు అనమాట. మీకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ కొన్ని మంత్రాలు విచిత్రంగా ఉండేటివి మాత్రమే అవి పనిచేస్తాయమండి. ఈ వశీకరణ మంత్రం ఏంటంటే కనుక ఆల్ మనీ హూ అనమాట. అంటే ఇదేంటంటే చాలా చాలా శక్తివంతమైన మంత్రం అనమాట. అంటే వాళ్ళు మన సొంతం అవ్వాలని అర్థం అనమాట. కొంచెం ఏంటంటే మనకు అర్థం కాని భాషలోనే ఉంటూ ఉంటాయనమండి. ఏంటంటే కనుక దానికి ఎలాంటి అంటే ఇలా పొంతనం అనేది ఉండదు, దేనికి దానికి సంకేతం అనేది ఉండదనమాట. ఈ మంత్రాలు ఏంటంటే ఇప్పుడు నేను వశీకరణ చేస్తే నేను మాత్రమే పఠించాలి, మీరు చేసుకుంటే మీరు మాత్రమే పఠించాలి. మీరు చెయ్యకపోతే మీరు పఠించటం వల్ల ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది ఉంటుందండి. కాబట్టి మీరేంటంటే మీరు చేస్తున్నారు, మీకు కావాలి మంత్రం అంటేనే మీరు పఠించుకోండి. లేదు మేము చెయ్యట్లేదంటే వదిలేయండి, మీరు అంటే పఠించకండి, చూడండి. కానీ ఇంకా తర్వాత మనం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా పట్టించుకోవాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కావచ్చండి. మీ భర్త మీ మాట వినేలాగా, మీ వశం అయ్యేలాగా, మీతోనే ఉండేలాగా కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట. ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. రోజుకు 2 సార్లు అండి. అంటే మీరు ఉదయం సాయంత్రం చేయండి. వరుసగా 3 రోజులు ఇలా చేసుకోండి. లేదు ఒకటేసారి చేస్తామంటే 5 రోజులు చేయండి. వరుసగా 3 సార్లు అంటే ఊదండి. 11 సార్లు చదవండి. ఆల్ మనీ హూ, ఆల్ మనీ హూ, ఆల్ మనీ హూ అని ఇలా 11 సార్లు ఆ మంత్రాన్ని చదవండి. 3 సార్లు ఉఫ్ ఉఫ్ అని ఇలా ఊదేయండి. ఊదేసిన తర్వాత వీళ్ళు మా సొంతం కావాలనుకోండి అంతే, ఇంకంతకు మించి ఏం కాకూడదనమాట. అంటే సొంతం వశం 2 ఒకటే అండి, ఏం వేరే వేరే కాదు. ఇలా మీరు వశం కావాలని కూడా అనుకోవచ్చు, సొంతం కావాలని కూడా అనుకోవచ్చు అనమాట. మంత్రం ఏంటండి ఇలా ఉంది, అసలు మాకు అర్థమే కాలేదంటే కనుక తంత్రశాస్త్రంలో ఈ విధంగానే చెప్పబడ్డది. కానీ అత్యంత శక్తివంతమైనదండి ఇది. దగ్గర ఏంటంటే కనుక 1,00,000కు పైగా అంటే దీన్ని ప్రయత్నించి ఫలితాలు పొందిన వారే ఉన్నారనమాట. కాబట్టి మనం కూడా ప్రయత్నించడం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీరే ఆశ్చర్యానికి గురవుతారని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి.